गं गणपतये नमः। दुं दुर्गायै नमः। द्रां दत्तात्रेयाय नमः। शरबिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठनिलये सरस्वती नमोस्तुते। ओं नमो भगवते नारायणाय नमः। మారుతి అనుగ్రహం ప్రారంభ. ఈరోజు మారుతి అనుగ్రహం డిసెంబర్ 22 సోమవారం, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు విధియ తిథి. ఇవాళ దీపారాధన. 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. అయితే ఈరోజు బియ్యపిండి, గోధుమ పిండి కలిపి దీపాలు చేయాలి. బియ్యపిండి, గోధుమ పిండి కలిపి దీపపు కుందులు చేయండి. ఎన్ని? 5. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒత్తి వేయండి. మరి ఒత్తులు సన్నగా ఉంటే 2 కలిపి వేయండి. 5 ఒక ప్లేట్ తీసుకోండి. రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని దాంట్లో పసుపు కుంకుమతో ముగ్గు వేసి 5 దీపపు కుందులు పెట్టండి. చుట్టూ రౌండ్గా పెట్టండి. మధ్యలో ఏం పెట్టద్దు. రౌండ్గా 5 దీపపు కుందులు. అది కూడా బియ్యం పిండి, గోధుమ పిండితో కలిపింది. 5 దీపాలు వెలిగించాలి. అన్నిట్లో కొబ్బరి నూనె వేయాలి. సూర్యాస్తమయంలోపు ఈ పంచదీపారాధన ఈరోజు ఆచరించడం ద్వారా వెంటనే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నిజంగా పంచదీపారాధన చాలామందికి నేను చెప్పాను. వెంటనే ఉద్యోగ యోగము లభిస్తుంది. అంటే ఉద్యోగం రావటం, ఉద్యోగానికి సంబంధించిన దోషాలు పోవటం, ఉద్యోగానికి ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగిపోవటం. సూర్యాస్తమయంలోపు ఇవాళ ఈ దీపారాధన చేయండి. అన్నిట్లో కొబ్బరి నూనె వేయండి. ప్రత్యేక పూజలు అక్కర్లేదు. దీపం వెలిగించాక కుంకుమ బొట్టు పెట్టాలి దీపానికి. అది మనం చేస్తాం రోజు. తప్పకుండా ఈ దీపారాధన సూర్యాస్తమయంలోపు చేస్తే వెంటనే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇక అదృష్టం, ఐశ్వర్యం. ఒక అద్భుతమైన పరిహారము ఇవాళ నేను సూచిస్తున్నాను. చాలా సమస్యలకు దైవ బలం లేకపోవడమే పెద్ద ఇబ్బంది. ఏ గ్రహదోషమైనా, ఏ కర్మదోషమైనా, లేదా పితృదోషాలైనా, వంశదోషాలైనా, నాగదోషాలు, సర్పదోషాలు, కాల సర్పదోషాలు, కుజస్తంభన దోషం, కుజదోషం ఇత్యాది దోషాలకు దైవబలం లేకపోవడమే ఎక్కువగా మనం నెగిటివ్ని అనుభవిస్తాం. ఉదాహరణ మీకు ఎలా చెప్పాలంటే, అమ్మాయి పెళ్ళి అవ్వట్లే ఎంతో కాలం నుండి. అమ్మాయి బాగుంది, ఉద్యోగం ఉంది, కానీ పెళ్ళి అవ్వట్లే. లేదు, ఒక ఆస్తి గురించి ఎంతో కాలంగా కోర్టులో కేసు నడుస్తుంది, ఆస్తి రావట్లేదు. లేదు, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలబడట్లేదు, ఉద్యోగం రావట్లేదు, విదేశాల్లో మా పిల్లలు ఉన్నారు కానీ సెటిల్ అవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహదోషాలే. నేను చెప్పినట్టు గ్రహదోషాల వల్లే వస్తూ ఉంటాయి. కానీ దైవబలం ఉంటే ఇవి ఖచ్చితంగా మీ జోలికి రావు. అంటే మీకు కష్టాన్ని, ఇబ్బందుల్ని ఇవ్వవు. అందుకే కదా మనకు మహర్షులు ఎన్నో పరిహారాలు అందించింది. అందులో ఒక పరిహారం నేను మీకు పంపిస్తాను. అది వజ్రీకరణ యంత్రము. ఈ వజ్రీకరణ యంత్రం అనేది ఇంట్లో పూజా గదిలో ఉత్తరం వైపు ఉండాలి. ప్రతిరోజు దీనికి పూజలు చేయడం అవసరం లేదు, నైవేద్యాలు పెట్టడం అవసరం లేదు. అది ఆవాహన మంత్రంతో పూజ చేసి మీకు ఇచ్చేది. అది ఇంట్లో ఉండాలి అంతే. ఉత్తరం వైపు ఉండాలి. 8 సంవత్సరాలు దాని పవర్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్లో వాళ్లకు, ఆ ఇంట్లోకి దైవ బలం వస్తుంది. ఇంట్లోకి దైవ బలం ఉన్నప్పుడు విపరీతమైన
అది ఇంట్లో ఉత్తరం వైపు పెట్టాక విపరీతమైన పాజిటివ్ ఫలితం వస్తుంది. వాస్తు దోషం అంతా పోతుంది. లేదు ఇంట్లో వాళ్ళకు పాజిటివ్ అంటే ఆ దైవబలం ఇంట్లో వాళ్ళకు వస్తుంది కాబట్టి గ్రహ దోషాలు పోతాయి. అన్ని సమస్యలకు ఒకే ఒక్క పరిహారం, ఆ వజ్రీకరణ యంత్రము ఇంట్లో పూజా గదిలో ఉత్తరం వైపు పెట్టాలి. అది ఖచ్చితంగా దానికి ఒక ఆవాహన శక్తి ఉంటుంది, ఒక తాయెత్తు ఉంటుంది, దాన్ని విప్పకూడదు, అలాగే పెట్టేసేయాలి. ఆ ఆవాహన శక్తి ప్రకాశించి మీ కోరికలన్నీ మీకు అంటే ఆ కోరికలు సిద్ధించేటట్టు చేస్తుంది. నేను ఒకటి చెప్తాను, ఆ యంత్రం పెట్టిన 56 రోజుల్లో మీకు మీరు అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి లేదా మీరు చూడండి. ఉద్యోగం రావాలి, లేదా పెళ్ళి అవ్వాలి, లేదు విదేశాల్లో పిల్లలు సెటిల్ అవ్వాలి, లేదు వీసా రావాలి, లేదు గృహయోగం, ధనయోగం, వ్యాపార యోగం, నరదృష్టి పోవాలి. ఇంకా ఒక మాట, వాస్తు దోషం పోవడమే కాదు, నరదృష్టి పోతుంది మీ పైన, మీ పిల్లల పైన. అది ఇంట్లో ఉంటే నరదృష్టి కొంచెం కూడా తాకదు. నరదృష్టి పోవాలి, వాస్తు దోషం పోవాలి, లేదు రావాల్సిన డబ్బులు రావాలి. ఒకటి కాదు, ఇంకా అన్ని సమస్యలు. భర్తకు మంచి ఉద్యోగం రావాలి, లేదు భర్త మారాలి, ఎందుకంటే అది ఇంట్లో ఉంటుంది కదా. ఇంట్లో గొడవలు జరగకుండా కాపాడుతుంది, పిల్లలు చెడు దారిలోకి వెళ్లకుండా కాపాడుతుంది, పిల్లలు బాగా చదువుతారు. నేను ఒక ఆవిడకు వాళ్ళ పాప గురించి ఇచ్చాను. వాళ్ళ పాప బాగా విపరీతంగా 2 సార్లు లాంగ్ టర్మ్ చేసింది, అయినా కూడా సీట్ రాలేదు. అది పెట్టుకున్న తర్వాత తన మనసు మారడం, తన వే ఆఫ్ స్టైల్ అంటే తన డిసిప్లిన్ అంటే తన నడవిక మారడం, వే ఆఫ్ స్టైల్ మారడం, మెడిసిన్ సీట్ వచ్చింది. ఇది అక్షరాల సత్యం చెప్తున్నానంటే నేను గొప్పవాడిని కాదు, అందులో ఉన్న దైవశక్తి గొప్పది. ఆవాహన మంత్రశక్తి ఉంటుంది దానికి. వజ్రీకరణ యంత్రం, ఆ యంత్రం మీకు పోస్టు ద్వారా వస్తుంది, ఇంట్లో పెట్టాలి. విపరీతమైన యజ్ఞయాగాది క్రతువులు జపాలు చేసి విపరీతమైన ఖర్చులు మనం పెడుతున్నాం కదా, అది మంచిదే. కానీ ఇప్పుడు నేను ఇచ్చే యంత్రం ఏదో మీకు విపరీతంగా ఖర్చు అయ్యేదేం కాదు, 1600 రూపాయలు అంతే. కేవలం 1600 రూపాయలు ఇంట్లో పెడితే చాలు. ఆ యంత్ర దిగ్బంధనము ఎప్పుడైతే ఇంట్లోకి ప్రవేశం జరుగుతుందో, అది సొంతిల్లు కానీ అద్దిల్లు కానీ దానికి నియమాలు ఏం లేవు. అది ఇంట్లో ఉంటే మాంసం తినొచ్చా తినకూడదా, తలస్నానం చేయాలా, రోజు పూజలు చేయాలా, దానికి నైవేద్యం పెట్టాలా, అవి ఏమి ఉండవు. ఎందుకంటే దానికి ముందే మంత్రించి మీకు పంపిస్తున్నాం కాబట్టి. అది ఉన్న తర్వాత విపరీతమైన దైవ బలం వస్తుంది ఆ ఇంటికి, అంతే, దట్స్ ఇట్. ఆ దైవ బలం చేత ఇంట్లో అన్ని దోషాలు పోతాయి. ఇంట్లో వాళ్లకు, పిల్లలకు, భర్తకు, భార్యకు, ఒకరికి కాదు అన్ని సమస్యలు నేను చెప్పినట్టు, ఆస్తి సమస్య, కోర్టు కేసులు, వైవాహిక సమస్య, ఎంతోమంది ఉద్యోగాలకు సమస్య, పిల్లలు సెటిల్ అవ్వలేదని, పిల్లలు మారాలని, పిల్లలు బాగా చదవాలని, పిల్లలు చెప్పిన మాట వినాలని ఒక యంత్రము అంత కాపాడుతుంది. ఎందుకంటే ఒక ఊరికి దేవాలయం ఉంటే ఆ ఊరు ఎట్లా రక్షణగా ఉంటుందో, ఈ యంత్రం ఇంట్లో ఉంటే ఆ ఇంటిల్లి పాదిలి అందరూ రక్షింపబడతారు. వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళ సేమ్ గోత్రం, మీ గోత్రం తీసుకుంటారు, ఇంట్లో అందరి పేర్లు తీసుకుంటారు. దానికి ఒక మంత్ర యోగం అక్కడ ధారబోసి, తపస్సు ధారబోసి, ఆవాహన మంత్ర శక్తి దానికి నిక్షిప్తం చేసి మీకు పోస్ట్లో పంపిస్తారు. అప్పుడు మీ పిల్లలు ఎక్కడుంటే, విదేశాల్లో ఉండని, విజయవాడలో ఉండని, ఎక్కడైనా ఉండనివ్వండి, వాళ్ళని అది ఎప్పుడూ కాపాడుతుంది. ఎందుకంటే వాళ్ళ పేరుతో చేసిన పూజ వాళ్ళని రక్షిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కాల్ చేసి ఫస్ట్ మీ గోత్రనామాలు ఇవ్వాలి. మీ గోత్రము, ఇంట్లో అందరి పేర్లు ఇస్తే ఏ సమస్య ఉందో ఆ సమస్యకు సంబంధించి అక్కడ పూజ చేయడం జరుగుతుంది. ఆ ఆవాహన శక్తి, ఆ యంత్రశక్తి మీరు పోస్టు ద్వారా రాగానే మీ జాతకం ప్రకారం ఏ ముహూర్తంలో ఇంట్లో ఉత్తరం వైపు, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పూజా గదిలో ఏ ముహూర్తంలో పెట్టాలి ఉత్తరం వైపు అన్నది నేను మా శిష్యులు మీకు చెప్తారు. ఆ యంత్ర స్థాపన జరిగిన 56 రోజుల్లో మీకు ఎంత యోగమో, అంటే కలియుగంలో కొన్ని మంత్రాలు మానవాళిని వెంటనే కాపాడుతాయి. ఇది ఋషి వాంగ్మయంలో ఉంది. అటువంటి మంత్రాలు అక్కడ ధారబోసి, తపస్సు ధారబోసి మీకు పంపిస్తున్నాను. ఇంకా విపరీతంగా ఖర్చు అయ్యేదా, అందరూ చేసుకోవాలి కదా. సరే ఉన్నవాళ్ళంటే ఏమండి పూజ చేయండి ఇంత అవుతుందంటే చేస్తారు. మరి లేని వాళ్ళు
ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా సమస్యలతో సతమతమవుతున్నారు. మరి వాళ్ళు ఎలా చేస్తారు? కాబట్టి 1600కు, కేవలం 1600కు నేను పోస్ట్ ద్వారా పంపిస్తున్నాను. కాబట్టి తప్పకుండా అందరూ ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళు యంత్రం పెట్టాలి. అయితే అమ్మాయికి సమస్య ఉంది, వాళ్ళ ఇంట్లో పెట్టమనండి. మీకు సమస్య ఉంది, మీ ఇంట్లో పెట్టండి. అది నేను చెప్పిన ముహూర్తంలోనే పోస్ట్లో వచ్చాక మీరు ఫోన్ చేస్తే నేను ఒక ముహూర్తం ఇస్తాను. ఆ ముహూర్తంలో పెట్టి చూడండి. అమ్మా, నేనేదో ఈ 1600తోనేది నేనేమి లక్షలాది రూపాయలు గణించను. నేను మనస్ఫూర్తిగా నా వాళ్లకు నేను ఎన్నో పరిహారాలు ఇచ్చాను, ఎంతోమంది సక్సెస్ అయ్యారు. నేను ఒకటే చెప్తున్నాను, దత్త ఆవాహన మంత్రంతో ప్రతిరోజు నేను అనుష్ఠానం చేస్తాను. మీకు ఖచ్చితంగా నేను చెప్పిన మాట చేసి చూద్దాము, ఎన్నో చేశాము అని చెప్పి మీ మనసుకు అనిపిస్తేనే చేయండి. ఎందుకంటే ఇవాళ నేను చెప్పి ఎంతోమందికి ఎన్నో పరిహారాలు పంపించాను, ఎన్నో సక్సెస్ అయ్యాయి. కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా 56 రోజుల్లో మీ సమస్య విముక్తయ్యే పరిహారం ఇది. మీకు మనస్ఫూర్తిగా చేయాలి అనిపిస్తే మీరు ఇంకెవరిని అడగక్కర్లే, మీరు ఆ భగవంతుడిని నమ్మి చేయండి. సంపూర్ణ రాజయోగం ఆ ఇంటికి సిద్ధిస్తుంది. వాస్తు దోషాలు, కొంతమందికి వీధిశూల వాస్తు దోషాలు ఉన్న వాళ్ళకు కూడా ఇది విపరీతంగా పనిచేసింది. కొంతమంది ఆఫీస్లో పెట్టుకున్నారు, ఆఫీస్లో పెట్టుకుంటే విపరీతంగా ధనాకర్షణ, వ్యాపార స్థలాల్లో పెట్టుకున్నారు, ఆఫీసులలో పెట్టుకున్నారు, కొన్ని షాపులు, కిరాణా షాపులు, బట్టల షాపులు, ఒక ఆయన టెంట్ హౌస్ దగ్గర పెట్టుకున్నారు, ఒక ఆయన స్క్రాప్ బిజినెస్ దగ్గర పెట్టుకున్నారు. ఇలా ఎక్కడ పెట్టుకోవాలి, మీకు డబ్బు రావాలంటే అన్నీ చెప్తాము. అది తీసుకున్న తర్వాత వెంటనే మీకు శుభం జరుగుతుంది. కార్యసిద్ధి మహామంత్రం. ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి, ఎందుకంటే తప్పు చదవకూడదు, అందుకే జాగ్రత్తగా రాసుకోండి అని చెప్తాను. ఓం శ్రీం లక్ష్మీ దత్తాయ నమః. ఓం శ్రీం లక్ష్మీ దత్తాయ నమః. ఓం శ్రీం లక్ష్మీ దత్తాయ నమః. ఇక్కడ లక్ష్మీం దత్తాయ నమః రెండు వేరే వేరే దేవతల యొక్క నామము. కాబట్టి లక్ష్మీం అక్కడ 0 ఉంటుంది, లక్ష్మీం దత్తాయ నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఈ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనకు పేరు ప్రఖ్యాతలు, విద్యాయోగం, సరస్వతీ కటాక్షం, అలాగే పేరు ప్రఖ్యాతలు రావటం అన్నీ లభిస్తాయి. చదువు, మంచి పేరు మీ పిల్లలకు సంపూర్ణంగా లభిస్తుంది. ఈ మంత్రాన్ని రాత్రి పడుకునే లోపు 3 సార్లు రాసి 108 మార్లు జపించాలి. మీ పిల్లలు చదివితే వాళ్ళని చదువుకోమనండి, లేదా మీరు చదవండి. అలాగే మారుతి అనుగ్రహం యూట్యూబ్ ఛానల్, లేదా మారుతి అనుగ్రహం ఇన్స్టా, ఫేస్బుక్, ఈ ఛానల్స్లో నేను చెప్పేటటువంటి సమాధానాలు, పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు మీకు ప్రతిరోజు అందుతున్నాయి. ఒకటి, ఇప్పుడు ప్రస్తుతము ఒక మహాయంత్రం గురించి చెప్తున్నాను. నేను ఒక్కటి మీకు బలంగా చెప్తాను. ఒక వ్యక్తి తన కర్మని జయించడానికి 1 నెల, 2 నెలలు, ఒక 6 నెలలు, సంవత్సరం, ఇలా ఒక టైం ఉంటుంది. అంటే గత జన్మలో మనం ఎంత పుణ్యం చేశాం, ఎంత పాపం చేశామో తెలియదు. అది నాకు కాదు కదా, ఏ గురువుకి తెలియదు, హైలీ ఇంపాసిబుల్. కాబట్టి పుణ్యం పర్వాలేదు, మనల్ని సుఖంగా ఉంచుతుంది, ఆనందంగా ఉంచుతుంది, మన కారు, ఇల్లు, ఉద్యోగం, లగ్జరీ లైఫ్, మంచి భార్య, పిల్లలు ఇస్తుంది. కానీ పాపం బాధని, కష్టాన్ని ఇస్తుంది. ఉద్యోగాలు లేక, ఆరోగ్యాలు బాలేక, లేదంటే పెళ్ళిళ్ళు అవ్వక, లేదు ఇంకొక సమస్య, పిల్లలతో సమస్య, భర్తతో సమస్య, చికాకులు, ఒక్కటి కాదు. ఈ పాప ప్రక్షాళన ఎలా జరుగుతుందంటే కొన్ని పరిహారాల ద్వారా. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని దీపారాధనలు చేసినా, నేను మధ్యలో ఎందుకు ఈ పరిహారాలు చెప్తానంటే, మీరు కొంత డబ్బు ఇచ్చి, డబ్బు కట్టి ఈ పరిహారాలు తీసుకుంటున్నారు. మీరు బాగా వినండి. కలియుగంలో మీరు అంటే దానం చేస్తే సకల పాపాలు పోతాయి. అయితే దానం అంటే ఎవరికో మనం అడుక్కునే వాళ్ళకి ఇస్తాం, సంతోషమే.
కానీ అతనికి పాన్ పరాక్ అలవాటు ఉండొచ్చు, సిగరెట్ అలవాటు ఉండొచ్చు, తాగుడు అలవాటు ఉండొచ్చు. అది దానంలో 100 పాయింట్లు పడవు దానికి. కానీ ఇక్కడ మీరు నేను చెప్తున్నాను, ఒక 1600 ఇవ్వండి, 500 ఇవ్వండి, 1100 ఇవ్వండి అని చెప్తున్నాను. పూర్తిగా బ్రాహ్మడికి ఇస్తున్నారు మీరు. అంటే బ్రాహ్మడు గొప్పవాడా? అందరూ గొప్పవాళ్ళే అండి. కానీ మీకోసం మీ గోత్రనామాలతో కొన్ని మూలమంత్రాలతో పూజ చేస్తున్నాడు చూడండి. అందుకు మీ కుటుంబాన్ని రక్షిస్తున్నాడు కాబట్టి గొప్పవాడు. నేను ఈ యంత్రము కొద్ది రోజులుగా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఇంట్లో, అంటే అది రెంట్ హౌసు లేదా సొంత ఇల్లు, నెగిటివ్ ఎనర్జీ చాలా పెరిగిపోతుంది. గత జన్మ దోషాల వల్ల కష్టాలు అనుభవిస్తున్నాం. అదిగాక ఇంటి బలం లేకపోవడం ఇంకా కష్టాలను తెచ్చిపెడుతుంది. ఒక్క పని అవ్వట్లే, చేతిలో డబ్బు నిలబడట్లే, ఇంట్లో మనశ్శాంతి లేదు. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది? మనం ఏదో బూతులు మాట్లాడుతూ ఉంటాం, మలమూత్రాలకు వెళ్ళి కాళ్ళు కడుక్కోము, లేదా ఇష్టం వచ్చినట్టు బెడ్ల మీద కూర్చొని అన్నం తింటూ ఉంటాం, గోర్లు తీసుకొని అక్కడే పడేస్తాం, లేదా కటింగ్ చేయించుకొని అలాగే వచ్చి అన్నీ ముట్టుకుంటాం, ఇంట్లో ముట్టు మైల అంటూ అన్నీ కలుపుకుంటాం. ఇవన్నీ ప్రస్తుత ఆధునిక కాలంలో కష్టం. అన్నీ పాటించాలంటే అన్నం తినేటప్పుడు బెడ్ల పైన కూర్చొని తినటమో, లేదంటే ఒంటిపైన ఇట్లాగా అంట్లు ఏమీ తెలియకుండా ఒంటిపైన ఆ ప్లేటు పెట్టుకొని అన్నం తింటూ ఉంటాం, మీద పోసుకుంటూ ఉంటాం. అలాగే మళ్ళీ అన్నీ ముట్టుకుంటాం. దేవుడి సామాన్లు పవిత్రంగా ఉంటాయి, ఉండవు. ఇలా రకరకాలు, ఒకటి కాదు, బూతులు కంటిన్యూగా ఇంట్లో బూతులు మాట్లాడతాం. దానివల్ల కూడా ఇంట్లో విపరీతమైనటువంటి దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా చూసుకుంటూ ఉంటే ఆ ఇంటికి పూర్తిగా శుద్ధి యోగం కలగాలి. ఆ ఇంట్లో నెగిటివ్ మొత్తం పోవాలి, ఆ ఇంట్లో పీడంతా పోవాలి. అందుకే నేను ఎన్నో పరిహారాలు, ఇంటి ద్వారానికి కట్టండి, పూజా గదిలో పెట్టుకోండి, లేదా ఇంటి ద్వారం లోపల కట్టండి, బీరువాలో పెట్టండి, బీరువా పైన పెట్టండి. ఇలా నేను మొత్తుకొని చెప్పడం ఎందుకో తెలుసా? మీకు గత జన్మ దోషం పోతుంది. దానం ద్వారా 100, 200, 1000, 1600, 2000 ఇలా మీరు దానం చేస్తారు కదా, నేను చెప్పిన వస్తువు తీసుకొని గత జన్మ దోషం పోతుంది. రెండోది, అది ఇంట్లో పెట్టడం ద్వారా, ఇంట్లో ఇప్పుడు నేను చెప్పానే ఇవన్నీ, మనం అన్నం తినటము, కాళ్ళు కడుక్కోపోవడం, గోర్లు తీయటం, ఇటువంటి వాటన్నిటి దోషాలు కూడా గుంజేస్తుంది. ఇంట్లో సర్వ అరిష్టాలని తీసేస్తుంది. అందుకే ప్రతిరోజు ఆ యంత్రం తీసుకోండి అని చెప్తున్నాను. తప్పకుండా అది ఇంట్లో పూజా గదిలో ఉత్తరం వైపు పెట్టాలి. అది కూడా గురువారం రోజు. మీరు ఎప్పుడు తీసుకున్నా సరే గురువారం ఉదయం 11 లోపు పెట్టాలి. ఎందుకంటే గురువు ఆకర్షణ శక్తి ఉంది దానికి. కన్ఫామ్ మిమ్మల్ని రక్షిస్తుంది. ముందు ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, నెగిటివ్ని తీసేస్తుంది. సరే, రోజు చెప్తున్నాను, తప్పకుండా పరిహారం చేసుకోండి. నా వాళ్ళు కాబట్టి ఒక అడుగు ముందుకేసి, అంటే కొంత చనువు తీసుకొని మీకు చెప్పాను. మీరు రక్షింపబడాలి. ఇంత నమ్ముతున్నారు, మీరు కాపాడబడాలి. ప్రతిరోజు ఈ ఛానల్లో అనేక పరిహారాలు, వెంటనే మీ కష్టాలు పోవడానికి, మీ కోరికలు సిద్ధించడానికి ఇంకా వెతికి అనేక పరిహారాలు తీసుకొస్తాను. దత్తార్పణమస్తు.